దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నటుడు విజయ్ తమిళగా వెట్టి కళగం పాటితో రాజకీయ రంగంలోకి వచ్చారు. డివిఎంకే టీవీకే మధ్య వాగ్వాదం ఊపదుకుంది. డిఎంకే ఎంపీ కనిమొళి విజయ్ను పరోక్షంగా విమర్శించారు. రాజకీయ అనుభవం లేని వారు హఠాత్తుగా రాజకీయాల్లోకి వస్తున్నారని, పరిపాలనపై అవగాహన లేకుండా మాట్లాడతారని అన్నారు. ఎటయాపురంలో డిఎంకే సమావేశంలో కనిమొళి మాట్లాడుతూ ప్రజల సమస్యలపై అవగాహన లేకుండా ఎన్నికల వాగ్దానం చేస్తున్నారని విజయ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎంకే స్టాలిన్కు రాజకీయ అనుభవం ఉందని, ప్రజలకు అలాంటి నాయకత్వమే కావాలని చెప్పారు. ఈ సందేశాన్ని డిఎంకే కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విజయ్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. డిఎంకే బీజేపీలతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. అయితే పెరియార్, అంబేద్కర్, కామరాజ్ ఆలోచనతో సామాజిక న్యాయం, సమానత్వం కోసం పనిచేస్తామని చెప్పారు. డిఎంకేను కుటుంబ దోపిడీగా, బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా విమర్శించారు. కాగా టీవీకే 2026 ఎన్నికల కోసం గ్రామ స్థాయిలో బలోపేతమవుతుంది. 70,000 మంది బూత్ ఏజెంట్లను నియమించే ప్రణాళిక చేశారు. విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే యువత మద్దతు టీవీకేకు బలంగా ఉందని సర్వేలు సూచిస్తున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.